నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయసాయిరెడ్డి వాడుతున్న భాష దుర్మార్గంగా ఉందన్న దేవినేని. వాస్తవాలు ప్రజల ముందుకు తెస్తున్నారనే కుటుంబరావుపై వ్యక్తిగత దాడి. ఇంటర్ పరీక్షల తర్వాత గందరగోళం. 10th విషయంలోనూ అదే జరుగుతుందేమోనన్న అనుమానాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం. ఏపీ టీఎస్ తమిళనాడుకు వర్ష సూచన. ఇంటర్ మూల్యాంకనం అవకతవకలపై మరో 2 ప్రాణాలు బలి. వరంగల్లో సింధు, భువనగిరిలో మితి ఆత్మహత్య. ఇక డీటెయిల్స్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి వాడుతున్న భాష దుర్మార్గంగా ఉందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల పవిత్రత గురించి, బంగారం గురించి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు తన విధులను చాలా నిబద్ధతతో నిర్వహిస్తూ ఉంటే ఆయనపైన బురద జల్లుతున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలపైన వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్న ఆయనపై అక్కసుతో వ్యక్తిగత దాడికి దిగుతున్నారని అన్నారు. ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ బ్యాచ్ పనులేనని అన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై చంద్రబాబు దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తారని, అన్ని పార్టీలను కదిలించారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం పైన వైసీపీ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు బెదిరింపు ధోరణితో ఉన్నారని, పసుపు కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వృద్ధుల పెన్షన్ పైన కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు వెళ్ళకూడదని, అన్నదాత సుఖీభావం మీద అబండాలు, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ల మీద అబండాలు, ఏదో విధంగా లబ్ధిదారులకి డబ్బులు వెళ్ళకూడదు, ఏదో ఒక నిబంధనలు అడ్డం పెట్టి ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆ నిధులు ఆపాలి. ఏ విధంగా అయినా సరే ఆ 3 చెక్కులు చెల్లకూడదు. చెల్లని చెక్కులు అన్నారు, చిత్తు కాగితాలు అన్నారు, 3వ చెక్కు చెల్లదన్నారు, కోర్టుల్లో కేసులు వేశారు. ఇన్ని దుర్మార్గాలు చేసినా దైవాశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ముఖ్యమంత్రి గారు అకుంఠిత దీక్ష, పవిత్ర సంకల్పం అన్నీ కలిసి వచ్చి అనుకున్న కార్యక్రమాలకి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చెప్పామో, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే చెప్పిన పనులన్నీ కూడా చేసి చూపించాం. ఇవన్నీ తట్టుకోలేక, ఓరవలేక, ఏడవలేక ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మీ సమయాన్ని, మా సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 7 కొండలని 2 కొండలు అన్నారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో. ఏం జరిగింది? ఎంత దుర్మార్గంగా ఆ రోజు భక్తుల మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ అదే దుస్సాహసాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకుల పరిధిలో జరిగిన తరలింపును కూడా టీడీడీ మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అద్దు అదుపు లేకుండా నోటికి వచ్చినట్టు దుర్మార్గమైన భాషతో దేవుడికి కూడా శటకోపాలు పెట్టే విధంగా. ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైన తరువాత నెలకొన్న గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపిన వేళ త్వరలో విడుదల కానున్న 10th పరీక్షా ఫలితాల్లో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూల్యాంకనంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్ బోర్డు చేసిన తప్పులని పాఠశాల విద్యాశాఖ కూడా చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేని ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను దిద్దిస్తున్నారని, త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఒక్కొక్కరికి రోజుకు 15 నుంచి 20 పేపర్లు అదనంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత అధికారులు మాత్రం మూల్యాంకనం సాఫీగా సాగుతోందని, ఆసక్తి చూపుతున్న ఉపాధ్యాయులకు మాత్రమే అదనపు పేపర్లు ఇస్తున్నామని చెబుతూ ఉండడం గమనార్హం.
ఎండ మంటలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలకు ఇది చల్లని కబురు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా ఇది రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆపై ఇది వాయువ్యంగా ప్రయాణించి తుఫాన్గా మారి దక్షిణ తమిళనాడు పరిసరాల్లో తీరం దాటుతుందని, దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే 24 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, కోస్తా ఆంధ్రాలో చెదురుముదురు జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని, 48 గంటల తర్వాత వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణ ఇంటర్ మూల్యాంకనం అవకతవకలు మరో 2 ప్రాణాలను బలిగొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం సమీపంలోని నాగినేనిపల్లి గ్రామంలో 19 సంవత్సరాల మితి అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్లోని ఓ కాలేజీలో బైపీసీ పూర్తి చేసిన మితి జియాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. గత 4-5 రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న మితి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం ఉరివేసుకుంది. మరో ఘటనలో వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన 18 సంవత్సరాల సింధు పురుగుమందు తాగింది. మెదక్ జిల్లాలో రాజు అనే విద్యార్థి సైతం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తొందరపడి సూసైడ్ యత్నాలు చేయరాదని సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు నచ్చజెబుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఆండాలమ్మ గురువారం తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి విషమించగా వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తను 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరానని, అయితే తనకు కనీస సమాచారం లేకుండా డబ్బులు పెట్టిన వ్యక్తికి టికెట్లు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 3 కూతుళ్లు అని, తన చిన్న కూతురు అయిన గడ్డం రవలని టీఆర్ఎస్ పార్టీ చింతపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆల్రెడీ ఈ విధంగా చేస్తున్నారు కానీ ఎంపీ గారికి సుఖేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. మీ అందరిని కూర్చోబెట్టి మాట్లాడతాను సుఖేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు. చెప్పినా కానీ మమ్మల్ని విలువకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్లు అమ్ముకున్నారు. అందు గురించి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ నా బిడ్డని వేపించడం జరిగించుకుంటారు. దానికి మేము కూడా వేసినాం. కనీసం ఏంటి అంటే ఇప్పుడు ప్రెస్ ఉంది. ప్రెస్ అంటే ఏంది? ఏ తప్పు అయితే ఎవరైతే చేస్తున్నారో దాన్ని తెలియపరచవలసిన బాధ్యత. నా బిడ్డ రెండో బిడ్డ ఎస్ఎల్సి కాలేజీలో చదువుతప్పుడు 400 మందిని ఎగ్జామ్ రాయనిస్తలేదు. 2004లో సీఎం రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. నా పేరు రవలి. నేను వర్కల గ్రామానికి చెందిన అమ్మాయిని. నేను జెడ్పీటీసీ మెంబర్గా పల్లి మండలి నుంచి గెలిపించాలని మనం చేస్తున్నాం. వరుస బాంబు దాడి ఘటనలతో శ్రీలంక దద్దరిల్లుతోంది. గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుగోడా పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన మరొక ముందే శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు సంభవిస్తున్నాయి. పోలీసులు నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 321కి చేరింది. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారాయన. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు ప్రతి దశపైన విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రులు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసి నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. జీవితం చాలా విలువైందని, ఈ ఫలితాలతో నిరాశ చెంది విద్యార్థులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్ని తప్పిదాలకు కారణమైన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సాఫ్ట్వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయ విచారణకు ఆదేశించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పాలి వస్తారంటే అది వద్దామని నేను కొంచెం మంచి ముహూర్తం చూసి వస్తాను. నేను తర్వాత నేనేంటి అక్కడ ఎవరిని నర్చర్ చేయలేకపోతున్నాను. నేను ఈ వ్యక్తి అని అనుకుని జనరల్ బాడీ అడుగుతూ ఉంది నన్ను, మీరు ఎవరు అనుకుంటే మేమైతే వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నాం అంటే, సో వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ ఏకం కావాలని చూస్తూ ఉన్నాను. పెడితేనేమో ఈయన వస్తారంటే ఈయనైతే కొంచెం బాగానే ఉంటుంది, అంతకుముందు చేసిన ఆయన కదా అనుభవం ఉన్న వ్యక్తి, దానివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఇది అంటే నేను ఇందాక చెప్పినట్టు నా కాలాన్ని కొన్ని కోట్ల విలువ, దానికి ఎంత వెలకట్టలేదు, కాలం తిరిగి రాదు. ఒక 10 రూపాయలు పోతే 10 రూపాయలు తిరిగి సంపాదించగలం, కాలం క్షణాలు పోతే క్షణాలు ఎక్కడి నుంచి తిరిగి వస్తాయి. నాకు చల్మల్ శెట్టి సునీల్ ఏమనిపించింది అంటే కాలహరుడు అనిపించింది. కాలాన్ని హరించేవాడు, నా విలువైన కాలాన్ని హరించినవాడు. మీకు చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంటే వెళ్ళి చక్కగా వాళ్ళు పంచం చేయాలని ఎవడు కాదన్నాడు. నా దగ్గరికి రావడం దేనికి, నా కాలాన్ని వేస్ట్ చేయడం దేనికి, నేను రమ్మని చెప్పి అడిగానా? పోనీ వస్తే నేను ఎప్పుడో మీకు మర్యాద తగ్గించానా, గౌరవం తగ్గించానా, ఆదరణ తగ్గించానా? అన్నీ ఇచ్చిన తర్వాత కూడా కూర్చోబెట్టి వచ్చి నా టైం తీసుకొని అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న టైం తీసుకొని మా గంటలు మాట్లాడి ఆల్రెడీ నేను సారీ సార్ నేను రాలేకపోతాను టీడీపీ, మరి ఇంత మాత్రాన్ని నా కాలాన్ని వేస్ట్ చేయడం ఎందుకు? నాకు ఇది ఆవేదన కలిగించింది. నన్ను పని చేసుకొని ఇవ్వకుండా మీరు రాకుండా ఇదేంటంటే ఇది టీడీపీలో భాగం, మీరు టీడీపీ పన్నాగంలో మీరు. ఇక నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో 24వ తేదీ బుధవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు చివరి రోజు కావడంతో వివిధ పార్టీల నాయకులు నామినేషన్లు వేసేందుకు పోటీపడ్డారు. తమ గ్రామాల నుంచి అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చింతపల్లి మండలంలోని ఇంజమూరు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా, ఇంజమూరు గ్రామ పంచాయతీ మరియు ధైర్యపూర్ తండ 2 గ్రామ పంచాయతీ కలుపుకొని ఎంపీటీసీగా ఉన్నది. అటు ఎంపీటీసీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దండేట్కర్ విజయప్రసాద్ అని నేను ఈరోజు ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు చూసి ఎంతోమంది అలా పింఛను కానివ్వండి, మన రైతు బంధు కానీ, రైతు బీమా కానివ్వండి, వికలాంగుల పింఛను కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూమ్లు కానీ, మన కళ్యాణ లక్ష్మి. మరి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి మేము అందరం దండేట్కర్ ప్రసాద్ గారిని మరి ఎంపీటీసీగా మరి వింజమూరు గ్రామ పంచాయతీ నుండి ఈరోజు నామినేషన్ వేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ తెలుసు, ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ప్రజలు ఎప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం కూడా ఈరోజు పేదవానికి కూడా, కింది స్థాయికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎందుకంటే అన్నీ కూడా ప్రతి ప్రజలు కూడా ప్రతి గ్రామంలో మంచినీటి కానీ, తర్వాత పింఛన్లు కానీ, వృద్ధాప్య కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు మిత్ర కానీ, ఇలాంటివి ఎన్నో కోకొలలుగా సంక్షేమ పథకాలు ఈరోజు వస్తున్నాయి. అవన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. టీసీ ఎన్నికల తర్వాత కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో
డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు విత్రీ న్యూస్. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తక్కువ సీట్లలో పోటీ చేసే వాళ్లు కూడా ప్రధాని పీఠం కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా తనపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా మోదీ స్పందించారు. విదేశాల్లో విహరిస్తూ చాయ్వాలా బిజీ అయ్యారు అన్న మమత వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ తన పర్యటనల వల్ల దేశ ప్రతిష్ట పెరిగిందని, సమస్యలు సవాళ్లపై మాట్లాడేందుకు భారత్ ఒకప్పుడు భయపడేదని, ఇప్పుడు అలాంటి భయం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో గలం విప్పుతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో మమత కథ ముగిసినట్టేనంటూ వార్తలు వస్తున్న విషయాన్ని మోదీ ప్రస్తావించడం గమనార్హం. दीदी के खिलाफ सिर्फ मोदी नहीं, खुद पश्चिम बंगाल के जनगण ने दीदी के खिलाफ मोर्चा खोल दिया है और इसलिए दीदी की बौखलाहट देखिए. अब मुझे तो गाली देती है, अब चुनाव आयोग को भी गाली दे रही है. हमारे सुरक्षा बलों पर लांछन लगा रही है. इनके मंत्री हमारे जवानों पर हमला करने के लिए लोगों को उकसा रहे हैं, जबकि यही दीदी है जिन्होंने 2009 में जब चुनाव हो रहे थे तो पश्चिम बंगाल में राष्ट्रपति शासन लगाने के लिए मांग की थी और ये भी मांग की थी कि पश्चिम बंगाल में सेना लगाई जाए और सेना के नेतृत्व में चुनाव हो. ये 2009 में दीदी मांग कर रही थी. कम्युनिस्टों के अत्याचार से लड़ने की इसी भावना का पुरस्कार जनता ने दीदी को आंख बंद करके वोट दे दिए. उसने दीदी को सिर माथे पर बिठाया था, लेकिन दीदी ने सिर्फ चोला बदला, नारा बदला, निशान बदला, लेकिन काम वही किया वो कम्युनिस्ट करते थे और उससे भी बुरा किया. पश्चिम बंगाल के जिन लोगों ने दीदी को इतना मान दिया, सम्मान दिया, उन्हीं को दीदी ने धोखा दे दिया. दिया कि नहीं दिया? दीदी ने धोखा दिया कि नहीं दिया? दीदी ने धोखा दिया कि नहीं दिया? अब इन्हीं के खून से इस पवित्र धरती को खून के रंग से रंग. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న ఉలవచారు రెస్టారెంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి రత్నకుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు.
హోటల్లో సుమారు 6,200 రూపాయల విలువ గల నిల్వ మాంసం గుర్తించడం జరిగిందని, నిల్వ మాంసాన్ని డంపింగ్ యార్డ్కి తరలించి హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇక కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త భార్యను అత్యంత కిరాతకంగా తలపై రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. బనగామపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఏరువ మల్లేశ్వరిని ఆమె భర్త ప్రసాద్ రెడ్డి తలపై రోకలి బండతో కొట్టడంతో మృతి చెందింది. బుధవారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య మల్లేశ్వరిపై భర్త ప్రసాద్ రెడ్డి రోకలి బండ తీసుకుని తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రక్తపు మడుగుల్లో ఉన్న తల్లిని చూసి ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారుడు భయాందోళనకు గురై ఏడుస్తూ ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నందివర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పనులు ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో ఘనతలు సాధిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయిని అధిగమించింది. అత్యంత కీలకమైన 6వ ప్యాకేజీ నంది మేడారంలో భారీ మోటార్ రన్ విజయవంతమైంది. సాంకేతిక ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో అధికారులు నంది మేడారం సర్జ్ పూల్ నుంచి రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో కాళేశ్వరం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో పాలు పంచుకున్న అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి 40 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని కేసీఆర్ మరోమారు ప్రకటించారు. తెలంగాణ రైతుల తలరాతలు మార్చే ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని అభివర్ణించారు కేసీఆర్. ఇప్పుడు లెవెల్ అయింది నీళ్ళు మొట్ట కట్టారని చేసింది కాబట్టి మీరు వస్తున్నాయి. ఇక వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పందిని గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమై ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయసాయిరెడ్డి వాడుతున్న భాష దుర్మార్గంగా ఉందన్న దేవినేని, వాస్తవాలు ప్రజల ముందుకు తెస్తున్నారనే కుటుంబరావుపై వ్యక్తిగత దాడి. ఇంటర్ పరీక్షల తర్వాత గందరగోళం, 10th విషయంలోనూ అదే జరుగుతుందేమోనన్న అనుమానాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా మారే అవకాశం, ఏపీ టీఎస్ తమిళనాడుకు వర్ష సూచన. ఇంటర్ మూల్యాంకనం అవకతవకలపై మరో 2 ప్రాణాలు బలి, వరంగల్లో సింధు, భువనగిరిలో మితి ఆత్మహత్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.